బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో ఈవీఎంల తరలింపు కలకలం రేపుతోంది. ఆది సోమవారాల్లో వరుసగా స్ట్రాంగ్ రూమ్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు చక్కర్లు కొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోమవారం రాత్రి కూడా జగిత్యాలలోని మినీ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి 10 ఈవీఎం బాక్సులు తరలించారు. అయితే స్ట్రాంగ్ రూమ్ కు తాళం వేసి ఉండడంతో తిరిగి వెనక్కు తీసుకొచ్చారు. ఇక దీంతో సమాచారం అందుకున్న స్థానిక పార్టీల నేతలు ప్రశ్నించడంతో మోడల్ ఈవీఎంలు అంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. అధికారుల తీరుపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణ, ప్రియా, అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంల తరలింపు వ్యవహారం అనేది ఇప్పుడు పలు పార్టీలతో పాటు నాయకుల్లో కూడా కలకలం రేపుతున్న పరిస్థితి. ముఖ్యంగా 2 రోజుల పాటు ఆదివారం రాత్రి, అదేవిధంగా నిన్న సోమవారం రాత్రి 2 రోజులు కూడా మొన్న 11 ఈవీఎంలు, నిన్న దాదాపు 10 ఈవీఎంలు ఆటోలో తరలించడము అర్ధరాత్రి వేళ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా పలు అనుమానాలకు రేకెత్తిస్తున్న పరిస్థితిని అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసులో ఉన్న ఈవీఎంలను మినీ స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొస్తున్నాము చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ మోడల్ ఈవీఎంలు అంతకుముందు అక్కడ ఓల్డ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ ఈవీఎంలనే తరలిస్తున్నామని చెప్పేసి జేసీ అదేవిధంగా ఇతర అధికారులు చెప్పిన పరిస్థితి. కానీ అర్ధరాత్రి వేళ ఒక ఆటోలో ఈ విధంగా ఈవీఎం తరలించడం అనేది ఇప్పుడు పూర్తి అంటే ఆ ఈవీఎం భద్రతకు సంబంధించి పలు అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈవీఎంల పైన తనకు నమ్మకం, ఈవీఎంల భద్రత పైన తనకు నమ్మకం లేదంటూ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటికి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లకు తనకు తాళం వేసి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఒక లేఖ రాసిన పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఆయన రాసిన లేఖకు అనుగుణంగానే ఇప్పుడు రాత్రి వేళల్లో ఈవీఎంలను తరలించడం అనేది మాత్రం ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో పూర్తి వైరల్ గా మారిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఫేస్బుక్ లో కావచ్చు, అదే వాట్సాప్ లో కావచ్చు, పూర్తి స్థాయిలో చర్చలు కొడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది మోడల్ ఈవీఎంలా లేకపోతే ఈవీఎంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్యాంపరింగ్ కి సంబంధించి కావచ్చు, మ్యానిపులేషన్ కి సంబంధించి కావచ్చు, ఆ ఈవీఎంలను తరలిస్తున్నారా? ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల్లో, అదేవిధంగా కార్లలో, ఆటోలలో అర్ధరాత్రి వేళ ఎలాంటి భద్రత లేకుండా ఒక 4 వ్యక్తులు, ఒక ఆటో డ్రైవర్ తరలించడం అనేది ఎంతవరకు సబబు అనేది మాత్రం ఇప్పుడు ఒక అనుమానాలకు తీవ్రమైన అనుమానాలు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మాత్రం దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈవీఎంల భద్రత పైన, అదేవిధంగా వచ్చే ఫలితాల పైన కూడా నీరు మీద కమ్ముకునే అవకాశం ఉంది. ఇప్పటికీ అనుమానాలు బాగా బలపడుతున్న నేపథ్యంలో దీనిపైన మొత్తం ఒక చర్చ అయితే మొదలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రమణ, ఈ ఈవీఎంల అవకతవకలు, ఈవీఎంల పైన అనుమానాలు, అదేవిధంగా ఈవీఎంల భద్రత గురించి కూడా అనేక పార్టీల నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా ఈవీఎంల తరలింపు ఈవీఎం ట్యాంపరింగ్ కి దారితీయొచ్చు అనుకోవచ్చు అంటారా? వండుతారు. ఎందుకంటే ఇందులో అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు మీడియాలో చాలా మంది ఈవీఎంలకు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న విషయం మనం చూస్తున్నాము. పలు దేశాలకు సంబంధించిన ఈవీఎంల విషయంలో కూడా హ్యాకింగ్ కు గురవుతున్న నేపథ్యంలో వాటన్నిటిని ఒక ఈవెంట్ లో వాళ్ళ ఈవెంట్స్ సరిగ్గా లేనప్పుడు అక్కడికి తీసుకెళ్లడము, అలాంటి ఈవీఎంలను పక్కన పెట్టేయడము, ఇలాంటి సంఘటనలు కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ముఖ్యంగా అలాంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో కూడా ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి, నిపుణులు కూడా పేర్కొంటున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చు, మ్యానిపులేట్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అనుమానాలు కూడా రేకెత్తుతున్న పరిస్థితుల్లో ఈవీఎంలను అర్ధరాత్రి వేళ ప్రైవేటు వాహనాల్లో, అదేవిధంగా ఆటోల్లో తరలిస్తుండడం అనేది మాత్రం ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో యావత్ దేశం దృష్టిని ఆక్రమించిన పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పూర్తి అందరి దృష్టి కూడా కేంద్రీకరించబడి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ 185 మంది అత్యధికంగా నామినేషన్లు వేసి ఇక్కడ ఎంట్రీ యంత్రాలను ప్రత్యేకంగా తీసుకురావాల్సిన పరిస్థితి. అక్కడ పోలీసు
పోలింగ్ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు భిన్నంగా 1 గంట అదనంగా కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం మీద రైతులు అంటే ముఖ్యంగా పసుపు, చెరుకు, అదేవిధంగా ఎర్రజొన్న రైతు రంగం కూడా ఈ 185 మంది నామినేషన్ చేసిన వాళ్ళు 178 మంది రైతులు ఉండడం మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది కీలకంగా మారింది. ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఇది జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాల నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గాలు అంటే ఇప్పటికే కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నతాధికారుల వ్యవహార శైలి ఉందని చెప్పేసి జగిత్యాల జిల్లాకు సంబంధించి పలు విమర్శలు, పలు ఆరోపణలు, అదేవిధంగా వార్తలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎంల తరలింపు అర్ధరాత్రి వేళ జరగడం కూడా పలు అనుమానాలకైతే సాగిస్తున్న పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది ప్రియా. అయితే ఈసీ 3 అంచెల భద్రత అని చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలా అర్ధరాత్రి వేళ ఈవీఎంల తరలింపు జరిగింది అంటే ఇంకా సెక్యూరిటీ పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పుడు జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఈవీఎంలను విఆర్టీ కళాశాలలో నూకపల్లిలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది. అయితే ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎంలు ఎందుకున్నాయి, ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఈవీఎంలను మినీ స్టేడియం వరకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, మినీ స్టేడియం వద్ద తాళం వేస్తుంటే మళ్ళీ తిరిగి ఈవీఎంలను తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు తీసుకొచ్చారు? అది నిజంగా అధికారులు చెప్తున్నట్టు మోడల్ ఈవీఎంలా, మోడల్ పోలీస్ స్టేషన్ లో ఉపయోగించిన ఈవీఎంలా? అయితే మోడల్ పోలీస్ స్టేషన్ లో ఉపయోగించిన ఈవీఎంలు అయితే ఇప్పుడు మొత్తం పోలింగ్ ప్రక్రియ అయిపోయి ఈవీఎంలు అన్నింటి కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత ఇలాంటి ఈ మోడల్ ఈవీఎంలను తరలిస్తున్న క్రమంలో అనుమానాలు కూడా రేకెత్తుతాయనే ఒక ఆలోచన కూడా అధికారులు చేయలేకపోయారా? మరి ఎందుకు ఈ విధంగా జరిగిందనే మొత్తం ఖచ్చితంగా ఇప్పుడు పలు అనుమానాలు సాగిస్తున్న నేపథ్యంలో, సందేహాలకు సాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ఈసీ అంటే ఉన్నతాధికారులు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు మాత్రం దృష్టి సారించి దీనికి నిరసించాల్సిన బాధ్యత మాత్రం వారిపైనే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.